అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఎవరైనా బాబు పాటలు గారు ఎవరు? మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు 2 మంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా. ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మిటి బజార్ల మిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు. ఇప్పుడు ఈ మాటలు బాగా హాట్ టాపిక్ అండి, బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట సూటిగా చెప్తున్నాను ఈ శాలెం రాజు అని పాస్టర్కి. ఏమంటే మీరు ఏమి వెనక ముందు ఆలోచించకుండా ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి ఏమంటే తప్పు అయిపోయింది, ఏదో పొరపాటుని మాట్లాడేశాను, ఏదో చెప్పాలనుకున్నాను, నా నోరు తిరక్క, నా నోరు దోలెక్కో మాట బయటకు వచ్చేసింది, దయచేసి పూలు పెట్టుకునే ఆడవాళ్ళందరూ నన్ను క్షమించండి అక్కలారా చెల్లిలారా అని ఒక మాట చెప్పండి. చెప్పకపోతే ఏమవుతుంది ఇదంటే ఖచ్చితంగా ఈ మాట మొన్న ఎవడో సాక్షిలో కూర్చున్న రామరాజు ఏదో పేరు కృష్ణరాజు, అమరావతి రాజధానిగా కలిగిన వ్యక్తులు ఆడవాళ్ళందరూ కూడా వేషలు అన్నాడు. ఆడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ మాట కూడా అంతే. పూలు పెట్టుకునే ప్రతి ఒక్కరు కూడా బజార్ మనుషులు అంటున్నావు నువ్వు. అదే అర్థం వచ్చింది ఇక్కడ. పూలు పెట్టుకునే వాళ్ళు నాకు తెలిసి మీ అమ్మగారు పెట్టుకుని ఉంటారు, మీ అమ్మమ్మ గారు పెట్టుకుని ఉంటారు, మీ నాన్నమ్మ గారు కూడా పెట్టుకుని ఉంటారు. అంటే ఈ బజార్ మనుషులనే ఈ లెక్క వాళ్ళందరికీ వర్తించేస్తుంది. క్రిస్టియన్స్లో చాలామంది పూలు పెట్టుకుంటారు. క్రిస్టియన్స్లో ఒకవేళ నువ్వు చెప్పిన ఏదో పాస్టర్ ఏదో చెప్పు ఎగ్జాంపుల్, అది నిజం కాదు, అలాంటి పాస్టర్ అవడం లేడు, ఇది నువ్వు ఏదో క్రియేట్ చేసావు, నీ కూటమికి వచ్చిన మహిళల్ని ఒకవేళ వాళ్ళు హ్యాపీ చేయాలనుకుని చెప్పుంటావు. ఓకే, వాళ్ళు హ్యాపీ చేయడానికో వాళ్ళు పొగడ్డానికో నువ్వు ఏదైనా చెప్పు. కానీ ఆ క్రమంలో ఎదుటోళ్ళు బాధపడేలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతావు అబ్బాయి నువ్వు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, పువ్వులు అనేది భారతీయ సంస్కృతి. అది ఒక మతానికి సంబంధించింది కాదు. భారతీయ సంస్కృతి అనే కాదు, నీకు విదేశాల్లో కూడా పువ్వులు అనేది ఎవరినన్నా గ్రీట్ చేయడానికి వెళ్ళేటప్పుడు పూలతోనే ఇస్తారు. ఆ పువ్వులను కూడా సృష్టించింది దేవుడే. దానికి ఆ మకరందాన్ని ఇచ్చింది ఆ చక్కగా దాన్ని ఆస్వాదించామనే. పూలు పెట్టుకోవడం నేరం, పూలు పెట్టుకోవడం పాపం, పూలు పెట్టుకోవడం అన్యాయం అని చెప్పి బైబిల్లో ఎక్కడ ఎతికినా మాకు దొరకదు. బైబిల్లో లేని కూడా చెప్పేస్తారు. ఎందుకంత అంత ఉత్సాహం ఎందుకు? ఈ భారతీయ సంస్కృతిలో ఉన్నదే పూలు ధరించడం అనేది. అలాగే ఇప్పుడు ఎవరైతే పాస్టర్లు ఇలాంటి పాస్టర్లు ఉన్నారో అంటే అక్కడ ఉన్న జనాన్ని హ్యాపీ చేయడం కోసం ఎదుటోళ్ళని బూచిగా చూపించడం, ఎదుటోళ్ళని తప్పుడు వ్యక్తులుగా క్రియేట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీ అయ్యి నా దగ్గరికి ఇంకా ఎక్కువ వస్తారని ఒక ఆశ, ఒక స్వార్థంతో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను. క్రిస్టియన్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. జరిగే ప్రతి మ్యారేజ్లో కూడా తాళిబొట్టు అనేది కంపల్సరీ కడతారు. తాళిబొట్టు కట్టాలని చెప్పి బైబిల్ ఎక్కడైనా ఉందా? బైబిల్ ఎక్కడ ఉండదు. ఎందుకు తాళిబొట్టు కడతారంటే ఆ తాళిబొట్టు కట్టించేటప్పుడు కూడా పాస్టర్ గారు చెప్తారు అక్కడ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఈ వరుడు ఈ వధువుకి మంగళసూత్రం ధరిస్తాడు అని చెప్తారు. అంటే అది మన భారతీయ సంస్కృతి, మన అందరం పాటిస్తున్నాం. లేదు పూలు పెట్టుకునే వాళ్ళందరూ ఇది అంటే అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంగళసూత్రాలు తీసేమని చూడు సరే. ఎవ్వరు మీరు మంగళసూత్రాలు పెట్టుకోకండి, బైబిల్లో లేదు. మీ మంగళసూత్రాలను తీసి బారేంటి పక్కన వద్దు. ఇలాంటి ఒకవేళ ఏదో చిన్న పొరపాటు ఒకవేళ బై మిస్టేక్ ఎవరైనా మాట్లాడినప్పుడు అమ్మా సారీ తల్లి, అక్కలో చెల్లెలు, మిమ్మల్ని ఏదో బజార్ మనుషులు అనాలనేది కాదు నా ఉద్దేశం, నన్ను క్షమించండి, ఫ్లోలో వచ్చింది, అయిపోద్ది అక్కడితో. దాన్ని సమర్థించడానికి మరి 4-5 గ్యాంగ్. ఎందుకంటే మన క్రిస్టియన్ కదా, మన క్రిస్టియన్ మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎలాగా? మళ్ళీ ఇదోటి వచ్చింది ఈ గ్రూపులు. అలా గ్రూపుగా ఏదైనా ఒక తప్పుని సమర్థించడం అంటే అది మాఫియా కింద లెక్క. మాఫియా అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. ఎవరైనా తప్పు చేయడం, ఒక తప్పు చేస్తాడు, ఆ తప్పుని ఎక్కువ మంది కలిపి ఇదే తప్పు చేద్దాం అనుకుంటే దాన్ని మాఫియా అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటున మాట్లాడి ఒక క్షమాపణ చెప్తే అయిపోద్ది. ఎవరైనా ఒక వ్యక్తి డ్రింక్ చేసి లేదా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ అయింది, అదే ఒకవేళ ఆయన అలా జరిగిందేమో అండి, అదే జనరల్గా క్రిస్టియన్స్ ఎవరు చేయరు, ఏమో పాపం ఆయన ఆ టైంలో ఏం చేశాడు అంటే అయిపోద్ది అక్కడితో. లేదు మనం క్రిస్టియన్ కాబట్టి మనం అన్నిటిని కవర్ చేద్దాం అనుకుంటే మొత్తం ఈ పెంట అంతా క్రిస్టియానిటీకి మొత్తం అంటుకుంటుంది. అరే మొత్తం క్రిస్టియన్స్ అందరూ ఇలాగ ఉన్నారేమో అనుకుంటారు, ఎవరు అనుకోరు. ఎందుకంటే క్రిస్టియన్ చాలామంది ఆర్సీఎంలో అయితే మొత్తం పువ్వులు పట్టుకుని చర్చిలోకి వెళ్తారు. వాళ్ళు క్రిస్టియన్స్ కాదా? బజార్ మనుషులు ఏంటి? బజార్ మనుషులు అంటే ఏంటి? ఆ కృష్ణరాజుని అడుగుతున్నాను, నిన్ను అడుగుతున్నాను.
ఎవరో ఒకరు బ్రతకడానికి ఏ దారి లేక దుర్భరమైన దారి, దుర్భరమైన వృత్తి ఏదైనా ఎంచుకున్నారంటే అది ఎంచుకున్నారు. అలాంటి వాళ్ళ పట్ల వీలైతే జాలి చూపించండి, అంతేగాని వాళ్ళకి మీరు జడ్జిమెంట్లు ఏంటి? ఇప్పుడు నేను మాట అంటానండి, బైబిల్లోనే యేసుక్రీస్తు ప్రభు వారు అలాంటి ఒక మహిళ కనిపించినప్పుడు ఆ మహిళను అందరూ రాళ్ళు ఇచ్చి కొడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? చిచ్చి మనిషి పలానా బజార్ మనిషి తీసేయండి, లాగేయండి అన్నాడు ఆయన. ఆయనకంటే గొప్పవాళ్ళ మీరు? ఆయన ఏమన్నాడు? తప్పులు ఎవరైనా చేస్తారు, మనుషులు అన్న తర్వాత ఎవరైనా చేస్తారు, కానీ ఈవెన్ కొట్టే మీరు ఉన్నారు కదా, మీలో ఎవరు తప్పు చేయలేదో ఆడు రాయండి ఫస్ట్ అన్నాడు. ఒక్కడన్నా వేసాడు రాయి? ఆ మహిళను ఆయన క్షమించిన తర్వాత ఖచ్చితంగా ఆవిడ మారుమనసు పొంది ఉంటుంది కదా, మంచిగా మారి ఉంటుంది కదా. అలా మార్చడానికి ట్రై చేయకుండా మీరేదో లాట్ల అబద్దాసులాగా, ఏదో జమీందారులాగా, లేకపోతే ఇంకోటి ఏదోలాగా మీరు జడ్జిమెంట్లు ఇచ్చేస్తా ఉంటే పలానా వాళ్ళు చెడ్డోళ్ళు, పలానా వాళ్ళు బజార్ వాళ్ళు, పలానా ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు అది. ఆయన వచ్చిందే పాపుల కోసం వచ్చానన్నాడు. పాస్టర్ గారికే బైబిల్ బోధించాల్సి వస్తుంది. ఆయన ఇక్కడికి వచ్చిందే పాపుల కోసం, పాపులతో పనిచేసి వాళ్ళని మనసు మార్చి ఆ పాపం నుంచి దూరం చేయడానికి ఆయన ప్రయత్నిస్తే మీరేమో ఇక తప్పు చేసిన వాళ్ళని ఎలాగ ఓకే మీరు ఎలాగ దగ్గర రానివ్వరు. పూలు పెట్టుకుని ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళే అన్నారు మీరు. ఈసారి ఇదేం దరిద్రం అండి. ఇప్పుడు మీరు ఎవరైతే మహిళల గురించి మాట్లాడారో ఆ మహిళలు పూలు ఒకటే కాదు, చీరలు కట్టుకుంటారు. అందుకని చీరలు కట్టుకున్న ప్రతి ఒక్కరూ అలాంటి మనుషులు అంటారా? మీరు బజార్ మనుషులు అంటారా? వాళ్ళేదో వాళ్ళ గ్రాచారం నాశనం అయిపోయి ఇక వాళ్ళ బతుకంతా శూన్యం అయిపోయిన తర్వాత వెళ్తారు పాపం వాళ్ళు అందులోకి. వాళ్ళు బతుకులేదు, వాళ్ళు బతకనివ్వండి అంతే తప్ప ఏంటి దారుణం. అవసరం ఉంటే, అవకాశం ఉంటే అలా చేసేవాళ్ళు, ఎవరైనా తప్పు చేసేవాళ్ళు మీకు కనపడితే అమ్మా ఇలా చేయకు, నీకు పలానా ఏర్పాటు చేస్తాను, నేను పలానా ఉపాధి కార్యక్రమం ఇస్తాను, లేకపోతే మా సంఘం అంతా కలిపి డబ్బులు వేసుకుని నీకు కూరగాయలు కొట్టు పెట్టిస్తాను, అలా మాట్లాడాలి. కానీ బజారు మనుషులు ఏంటిది? దేవుడు చెప్పలేదు ఇది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి ఈ రోజున చాలామంది వచ్చి యేసుప్రభుని తిడతారు, కన్యమరియమ్మని తిడుతున్నారు. ఏంటి మీలాంటి వాళ్ళు ఇలాంటి ఒక మాట, ఓ నోటు దొరద మాట వదిలేయడం వల్ల ఏంటి ఇది? కమ్యూనిటీకి ఏంటి ఉపయోగం? అయ్యే ఇంత రచ్చ అయ్యేదాకా ఎందుకు ఇది? ఓ పొరపాటు జరిగిందని మరుసటి రోజు మాట అనేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో క్లోజ్ అయిపోను కదా. ఇది ఏం పద్ధతి అండి? ఎందుకు అలాగా? దీన్ని మళ్ళీ ఆ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అబ్బాయి మన క్రిస్టియన్ కాబట్టి మనం సపోర్ట్ చేయాలా? ఆ రాజేష్ గారు మీరు క్రిస్టియన్ కాబట్టి మీరు సపోర్ట్, నేను ఎందుకు మాట్లాడాలి? యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు. యేసుప్రభు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వ్యతిరేకించిన ప్రతి ఒక్కరు సొంతోళ్లే. యేసుప్రభు ఒక యూదు జాతీయుడు. ఆయన వ్యతిరేకించింది ఎవరిని? యూదు మత పెద్దల్ని, యాజకుల్ని, అందరూ యూదుల్నే. ఎవడైతే తప్పు చేశాడో వీడు మావోడని చెప్పి ఆలోచించలేదు ఆయన. వాళ్ళని ప్రశ్నించాడు, వాళ్ళని తప్పు పట్టాడు, వాళ్ళు చేసే తప్పులు ప్రజల ముందు పెట్టాడు. అంతే తప్ప అరే మనం పరంపరం, మనం అందరం యూదులు, అబ్బాయి మన తప్పులు మనం బయట పెట్టుకుంటే మన ఎదుటోడికి లోకు అయిపోతాం, కాబట్టి మీరు ఎన్ని తప్పులన్నా చేసుకోండి, ఆ తప్పులకి నేను ముసుగు గప్పెత్తనాలే యేసుప్రభు. సొంతోళ్ళు ఆయన ఎందుకు వేశారు సిలువ? మరి ఆయన దేవుడు కాబట్టి 3 రోజులు వేసి వెళ్ళిపోయాడు అనుకోండి, సొంతోళ్లే వేశారు. ఎందుకు వేశారంటే ఆయన సొంతోళ్లలో ఉన్న తప్పుల్నే బయట పెట్టాడు, వాళ్ళనే మార్చడానికి ప్రయత్నించాడు. ఇక్కడ కొద్దిమంది మాట్లాడేది అంటే మన క్రిస్టియన్ కదండి, తప్పు చేసినా మళ్ళీ మనం కవర్ చేసుకోవాలండి, బయట వాళ్ళకి లోకు అయిపోతాయి. లోకు వైపల్ని ఎందుకు చేస్తున్నారు? లోకు వైపల్ని ఎందుకు చేస్తున్నారా? నేను ఖండిస్తున్నానండి, ఈ మాటలు ఖండిస్తున్నాను. ఇలా ఎవరన్నా మాట్లాడాలనుకున్నా మాట్లాడబోయే వాళ్ళని కూడా ఖండిస్తున్నాను. ఇలాంటి వాళ్ళ గురించి ఒకవేళ ఎవరైనా పొరపాటు మాట్లాడాడు అనుకోండి, అది ఆయనకి మాత్రం సంబంధించిన విషయం తప్ప కమ్యూనిటీకి కాదు. క్రిస్టియన్స్ అందరూ ఇలా మాట్లాడరు. క్రిస్టియన్ మహిళలు చాలామంది పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా భారతీయ సంప్రదాయాలని, సంస్కృతిని గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. 100కి 99% మంది ఉన్నారు. ఇలాంటి ఎవరో ఒక వ్యక్తి పొరపాటును మాట్లాడాడని అందరినీ కలిపి తిట్టేస్తున్నారు కొంతమంది, అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ఇలాంటి వ్యక్తులే. ఎందుకంటే ఎవరో ఒకరు తప్పు చేశారు పూలు పెట్టుకున్న వాళ్ళని, పూలు పెట్టుకున్న వాళ్ళు అందరూ తప్పుడు మనుషులని మాట్లాడడం ఎలాగైతే తప్పో, ఎవడో పాస్టర్ ఇలా మాట్లాడాడని మొత్తం పాస్టర్లు అందరూ ఇలాంటి వాళ్ళే, క్రిస్టియన్స్ అందరూ ఇలాంటి వాళ్ళు అనుకోవడం కూడా అంతే తప్పు. కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా పెద్దలు కొంచెం ఉన్నతంగా ఆలోచించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, లేదా అది మీద కేసు పెట్టండి. ఆయన ఒకవేళ చట్టపరిధిలోకి వస్తే జైలుకి పంపించండి. ఆయన తను చేసిన తప్పుకి ఒకవేళ పశ్చాత్తాప పడకపోతే ఖచ్చితంగా ఆయన చట్టం తీసుకుని చర్యలను ఎదుర్కొంటాడు. ఓకేనండి.